మా అబ్బాయి చదవాలి, కార్పొరేట్ విద్య అందుకే కదా ఎదిగింది, నేను 4 రూపాయలు సంపాదించాను మా వాడిని చదివించాలి అనేటట్టు. అట్లాగే నేను అనుభవించలేని సుఖం నా కూతుళ్ళు అనుభవించాలి అనే ఫీలింగ్ తల్లులకు వచ్చేసి మాది యుక్త వయసుకు రాగానే పెళ్లి చేసేసారు, 4 ఏళ్ళు అయ్యేటప్పటికి పిల్లలు పుట్టేశారు, ఇక ఆ దాంట్లోనే ఉండిపోయాం. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ నా బోటోడికి ఏమనిపిస్తుంది అంటే చూస్తున్నప్పుడు, మా నాయనమ్మ అందంటే అర్థం ఉంది, మా అమ్మ అందంటే అర్థం ఉంటుంది. ఎందుకని మా నాయనమ్మ టైంలో బాల్య వివాహాలు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేసారు. కాబట్టి 18 ఏళ్ళకి వచ్చేప్పుడు మాకుంది 10 మంది, మా బాబాయిలు కానీ మా పెదనాన్న మా మేనత్తలు కలిపితే 10 మంది, మా అమ్మ వైపున 9 మంది, చనిపోయిన వాళ్ళు 3-4, ఇటు పక్కన మిస్ అయిన వాళ్ళు 2-3 ఉన్నారు. అంటే అంతమందిని కన్నారు ఆ రోజుల్లో. కూతురు కాన్పుకి వస్తుంది ఇంటికి, తల్లి కూడా కాన్పుకుంటుంది ఆ రోజుల లెక్కలది. ఎందుకని 35 ఏళ్ళకే వీళ్ళకి అప్పటికి 8 మందో 10 మందో పుట్టుంటారు, ఆ అమ్మాయికి 15 ఏళ్ళకే 13 ఏళ్ళకే పెళ్లి చేస్తారు, కూడా 15 ఏళ్ళకి వెళ్ళి కాంపుకి వచ్చేది అక్కడ. కాబట్టి ఆ విధమైన రోజులు అప్పుడు అన్నారంటే ఒక అర్థం ఉంది ఆ ముక్క, ఏది నేనేం అనుభవించలేదన్నది. కానీ మన వయసులకు వచ్చినప్పుడు వీళ్ళు 18, 19, 20 కదా కాస్త అనుభవించారు. కానీ కాదు అసలు